న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కూటమి అభ్యర్థి గెలుపుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. శ్రీరామ్ తాతయ్య గెలవడం కష్టమనే వాదనలు బలపడుతున్నాయి. జగ్గయ్యపేటలో తాతయ్యకు వ్యతిరేకంగా నిరసనలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గంలో అసంతృప్తి పెరిగిపోతోంది. జగ్గయ్యపేటలో బలమైన ఓట్ బ్యాంక్ గా ఉన్న కమ్మ సామాజిక వర్గం ఓట్లు చీలే అవకాశం కనిపిస్తోంది. అభ్యర్థి తాతయ్య టీడీపీ నేత బొల్లా రామకృష్ణ మధ్య వైసీపీ అభ్యర్థి సామినేని ఉదయభాను లాభపడే అవకాశం కనిపిస్తోంది. బొల్లా రామకృష్ణ వర్గం తాతయ్యను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనికి శ్రీరామ్ తాతయ్య ప్రవర్తనే కారణమంటున్నారు. ఆయన నోటి దురుసు వల్లే పార్టీకి ఇటువంటి పరిస్థితి వచ్చిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక ఫుల్ డీటెయిల్స్ విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అక్కడ జగ్గయ్యపేటలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? ఎందుకంటే కూటమి అభ్యర్థి తాతయ్య ఈయనకి ఎటువంటి సపోర్ట్ లేనట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆయన సొంత సామాజిక వర్గం అయినటువంటి కమ్మ సామాజిక వర్గం నుంచే ముఖ్యంగా ఒక రకమైన వ్యతిరేకత వస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎలాంటి సిచ్యువేషన్ ఉంది గ్రౌండ్ లో? ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఆమెని ఉమ్మడి కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేటది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంగా చెప్పుకోవచ్చు. ప్రతి ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు గందరగోళాలు లేకుండా జరిగేటువంటి ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ ఏది ఉందంటే కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట అని చెప్పుకోవచ్చు. అయితే ఈ జగ్గయ్యపేటలో ఇప్పుడు అంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కొంచెం పరిస్థితులు మారేదట్టు కనిపిస్తోంది. గతంలో చూసినట్లయితే అక్కడ ఉదయభాను పోటీ చేయడం మొదలెట్టిన తర్వాత చాలా కాలంగా శ్రీరామ్ తాతయ్యని అక్కడ పోటీలో ఉంటున్నారు. టికెట్ మార్పు లేదు, అంటే టీడీపీ టికెట్ మార్పు లేదు. రెట్టం రఘురామ్ తర్వాత శ్రీరామ్ తాతయ్యకే జగ్గయ్యపేట పగ్గాలు టీడీపీ పగ్గాలు అప్పచెప్పిన నేపథ్యంలో శ్రీరామ్ తాతయ్యనే కంటిన్యూ అవుతూ వచ్చారు. 2019లో శ్రీరామ్ తాతయ్య ఓడిపోయారు. అయితే శ్రీరామ్ తాతయ్య స్వతహాగా ఇటు వైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. మరో పక్క నుంచి చూసినట్లయితే అక్కడ బలమైన ఓట్ బ్యాంక్ నుంచి చూసినట్లయితే సామినేని ఉదయభాను ఉన్న 2019 ఎన్నికల్లో ఇటు జగన్ నడిచినటువంటి హవా ఏదైతే ఉందో ఆ హవాలో సామినేని ఉదయభానుకి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎస్సీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది ప్లస్ చేసుకుంటూ కూడా ఉదయభాను 2019లో తాతయ్య మీద ఈజీగా గెలవగలిగారు. అయితే 2024 అంటే 2019 నుంచి 2024 వరకు కూడా పార్టీతోనే కంటిన్యూ చేస్తూ అంటే ఇంటర్నల్గా సామినేని ఉదయభానుతో అనేక అంశాల్లో పొత్తులు పెట్టుకుంటూ ఎక్కడా కూడా సామినేని ఉదయభానుని వ్యతిరేకించకుండా టీడీపీ పార్టీలోనే కొనసాగుతూ సామినేని ఉదయభానుతో కలిసి నియోజకవర్గంలో ఆయన నడిచినటువంటి పరిస్థితిని ఇంటర్నల్గా చెప్పుకుంటున్నటువంటి స్థానికంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి. అయితే ఆ నేపథ్యంలోనే తాతయ్యకి టికెట్ ఇస్తే కనుక జగ్గయ్యపేటలో ఈసారి గెలిచేటువంటి అవకాశాలు లేవు అని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం కొన్ని సర్వేల్లో చూస్తే కనుక జగ్గయ్యపేటని ఇప్పటివరకు కూడా ఎడ్జ్లో కూడా ఏ సర్వే కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. జగ్గయ్యపేట కూడా మరొకసారి సామినేని ఉదయభానుకి అప్పచెప్పిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో మరొకసారి శ్రీరామ్ తాతయ్యకే 2024 టికెట్ వరించడం, దీనికి సంబంధించి నెట్టె రఘురాము సంబంధించినటువంటి వర్గం కూడా ఏదైతే ఉందో అది ఇటు కమ్మ సామాజిక సంబంధించిన వర్గం ఏదైతే ఉన్నారో వాళ్ళు తాతయ్యకి శ్రీరామ్ తాతయ్యకి టికెట్ ఇచ్చే అంశంలో కొంతవరకు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. వ్యతిరేకించే క్రమంలో కూడా ఇక్కడ ఓట్ బ్యాంక్ అత్యధికంగా ఓట్ బ్యాంకు ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఇక్కడ ఎక్కువ ఉంది. దాదాపు 45,000 పైనే ఓట్ బ్యాంకు కమ్మ సామాజిక వర్గం ఓట్ బ్యాంకు. అందులో నుంచి నెట్టె రఘురామ్ కావచ్చు, ఇటు ఈరోజు బొల్లా రామకృష్ణ కావచ్చు, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు ఇటు ఆ సొంత సామాజిక వర్గంలోనే కాకుండా బొల్లా రామకృష్ణకి సంబంధించినటువంటి ప్రత్యేకమైన ఓట్ బ్యాంకు ఎస్సీల్లో కూడా కొంతవరకు ఓట్ బ్యాంక్ ఆయన మధ్యకాలంలో సామాజిక కార్యక్రమాల ద్వారా కావచ్చు, ఇతర అంశాల ద్వారా కావచ్చు, ఆయన కరోనా టైంలో చేసినటువంటి సేవలు కావచ్చు, స్థానికంగా అక్కడ ఆ మండలాల్లో కావచ్చు, ఆ మండలాల్లో గత ఎన్నికల్లో జరిగిన కొన్ని ఎన్నికల్లో ఆయన ఆ కుటుంబ తరపు నుంచి పార్టిసిపేట్ చేయడమే కాకుండా రాజకీయాల్లో ఉంటూ తెలుగు యువతకి అధికార ప్రతినిధిగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూనే కాకుండా అనేక స్వచ్ఛందంగా ముందుకొచ్చి అటు యువతకి ఉపాధి కల్పించే అంశంలో కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా మంచి పేరును సంపాదించుకున్నటువంటి పరిస్థితి బొల్లా రామకృష్ణది. అయితే బొల్లా రామకృష్ణకి సంబంధించినటువంటి నెట్టె రఘురావు మొదటి నుంచి కూడా బొల్లా రామకృష్ణకు మద్దతుగా ఉంటూ వచ్చారు. బొల్లా రామకృష్ణకి ఈసారి టీడీపీ టికెట్ ఇస్తే బాగుండి జగ్గయ్యపేట అంటూ కూడా కొన్ని సందర్భాల్లో ప్రపోజల్ను కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇది ఎక్కడ అధిష్టానం మాత్రం పూర్తిగా శ్రీరామ్ తాతయ్య వైపు చూడడం
చూడడం శ్రీరామ్ తాతయ్యకి మరొకసారి జగ్గయ్యపేట టికెట్ని కేటాయించారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ నడుస్తున్న నేపథ్యం ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో మరొకసారి బొల్లా శ్రీరామకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన బీఆర్కే ఆయన అంశం తెర మీద తీసుకురావడం, అక్కడ టికెట్ ఆయనకి లేదని తెలిసిన తర్వాత స్థానికంగా ఉండేటువంటి ఆయన అభిమానులు కావచ్చు, ఆయన వర్గం కావచ్చు, బొల్లాకి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మద్దతు ఇద్దామని చెప్పి ఆయన మద్దతుదారులందరూ కూడా బయటకు రావడం జరిగింది. ఆ నేపథ్యంలో కొంతవరకు ఇక్కడ ఆయన బొల్లా ఇక్కడ ఈ అంశంలో వెనక్కి తగ్గుతున్నప్పుడు కూడా ఈలోపే శ్రీరామ్ తాతయ్య మరొకసారి కమ్మ సామాజిక వర్గం మీద ప్రత్యేకించి బొల్లా శివరామకృష్ణ మీద చేసినటువంటి కామెంట్స్ ఏవైతున్నాయో ఆ కామెంట్స్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చగా మారడం కాకుండా బొల్లా శివరామకృష్ణ వర్గానికి ఈ రోజు శ్రీరామ్ తాతయ్య వ్యతిరేకంగా మారినటువంటి పరిస్థితి. అదే ఇక్కడ బొల్లా శివరామకృష్ణ ఇటు అన్ని సామాజిక కాపు సామాజిక వర్గంలో నుంచి యువతకు ఉపాధి కల్పించారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గంలో కూడా యువతకు ఉపాధి కల్పించారు. గ్రామాల్లో చాలా వరకు సామాజిక కార్యక్రమాలకు అందించారు. మంచినీటిని అందించేటువంటి పల్లె చుట్టుపక్కల గ్రామాలకి మంచినీళ్ళు అందించేటువంటి కార్యక్రమం చేశారు. సో ఈ కార్యక్రమాల ద్వారా అన్ని సామాజిక వర్గాలు దగ్గర అవుతున్న నేపథ్యంలో బొల్లా శ్రీరామకృష్ణ సొంత సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారిగా బొల్లా శ్రీరామకృష్ణ మద్దతు తెలపడం మొదలుపెట్టారు. కేవలం శ్రీరామ్ తాతయ్య ఇక్కడ బొల్లా ఏదైతే ఈ కమ్మ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ మీద కావచ్చు, అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం ఇచ్చేటువంటి డబ్బు కావచ్చు, అన్ని రకాల సపోర్ట్ మద్దతుతో ఆయన గెలవాల్సిన నేపథ్యంలో వాళ్ళ మీదే ఇలాంటి కామెంట్స్ చేయడం అంటే దురదృష్టం అంటూ కూడా వాళ్ళు భావించడమే కాకుండా ఈ మధ్యకాలంలో జగ్గయ్యపేటలో పెద్ద ఎత్తున ఒక విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తాతయ్యని ఇక్కడ ఓడించేందుకు సిద్ధంగా పార్టీకి మేము వ్యతిరేకం కాదు, బొల్లా మీద తాతయ్య చేసినటువంటి కామెంట్స్కి ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో కనుక మేము మాలో ఎవరో ఒకరు ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు, దానివల్ల తాతయ్యకి భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బంది అవుతుందనే అంశాన్ని కూడా చెప్పారు. అప్పుడు కూడా ఇక్కడ తాతయ్య ఎక్కడా కూడా ఇంచు కూడా తగ్గినట్టు కనిపించలేదు. అంతేకాకుండా ఇదే సామాజిక వర్గంలో మళ్ళీ విభజించు పాలించనే విధానాన్ని కొంతవరకు అవలంబించడంలో కూడా ఆ సామాజిక వర్గంలో కొంతవరకు చిచ్చురేపే ప్రయత్నాలు చేయడం అంతక్కడ ఇబ్బందికరంగా మారిన పరిస్థితులు. అయితే తాతయ్య వ్యవహార శైలి ఏదైతే ఉందో భవిష్యత్తులో అది రానున్న ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికలు ఎప్పటికే నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ కూడా వేసినటువంటి పరిస్థితి. స్థానికంగా ఆయన గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తున్నప్పుడు వ్యతిరేకతను కూడా చూస్తున్నారు. అయితే ఇదంతా కూడా అధిష్టానానికి తలనొప్పిగా మారే పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో మరొకసారి సామినేని ఉదయభాను కలిసి వచ్చే అంశం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బొల్లాకు సంబంధించినటువంటి అంశాన్ని పూర్తిగా మనం పరిశీలిస్తే కనుక బొల్లా శివరామకృష్ణ అక్కడ సౌమ్యుడు, వివాదారహితుడే కాకుండా అజాత శత్రువుగా కనిపిస్తున్నాడు. తాతయ్య చేసినటువంటి కామెంట్స్ నేపథ్యంలో కూడా బొల్లా వర్గం పూర్తి స్థాయి ఈ రోజు వ్యతిరేకిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఆమెని అంటే శ్రీనివాస్ మనం చూస్తున్నాం కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడైతే ఎక్కువగా వ్యతిరేకత వస్తోందో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థికి సంబంధించి ఆయా అభ్యర్థులను పిలిచి మాట్లాడడం జరుగుతోంది, లేదంటే మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా ఇన్ఫర్మేషన్ రావడం, ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం టీడీపీ నుంచి. సో మరి ఈ నేపథ్యంలో ఇంత వ్యతిరేకత కనిపిస్తోంది. లాస్ట్ టైం నెగ్గలేదు ఎవరైతే శ్రీరామ్ తాతయ్య ఉన్నారో, అండ్ ఈసారి మళ్ళీ సేమ్ అభ్యర్థికి టికెట్ ఇవ్వడం. సో మరి ఎంతవరకు టీడీపీకి అంటే కూటమిలో ఉన్నటువంటి టీడీపీకి కలిసి వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే ఇదంతా కూడా మైనస్ అయ్యి వైసీపీ వైపు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే బొల్లా శివరామకృష్ణకి అటు కమ్మ సామాజిక వర్గం కావచ్చు, ఇటు ఎస్సీకి సంబంధించి కావచ్చు, వీళ్ళ నుంచి చాలా సానుకూలత ఉన్నట్టుగా కనిపిస్తోంది మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి. సో మరి ఈ నేపథ్యంలో అధిష్టానం పిలిచి మాట్లాడే అవకాశం ఉందా? అయితే ఇక్కడ అధిష్టానానికి తలనొప్పిగా మారబోతున్నాడని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అధిష్టానం ఇప్పుడే ఈ అంశాన్ని పరిశీలించి ఇటు బొల్లా రామకృష్ణను కావచ్చు, అదేవిధంగా తాతయ్యను కావచ్చు కూర్చోబెట్టి ఈ సమస్యను పరిష్కరిస్తే రేపొద్దున భవిష్యత్తులో రాజకీయంగా తాతయ్యకు ఉపయోగపడేటువంటి సమీకరణాలు ఉన్నాయి. లేని పక్షంలో కనుక ఒకవేళ బొల్లా శివరామకృష్ణ ఈ అంశంలో సైలెంట్గా ఉన్నప్పుడు కూడా, అంతే సందిగ్ధతలు ఉన్నప్పుడు కూడా సైలెంట్గా వ్యవహారం ఆయన పార్టీకి ఎందుకు వ్యతిరేకంగా ఉండాలని చెప్పని, లేదంటే కనుక రాజకీయాలకు ఎందుకు మనం దూరంగా ఉందని ఒకవేళ ఆయన దూరంగా ఉంటూ వచ్చినప్పుడు కూడా బొల్లా శివరామకృష్ణ వర్గం ఎవరైతే ఉన్నారో ఆయన ప్రమేయం లేకుండానే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఆయన తాతయ్య అభ్యర్థత్వాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే బొల్లా శివరామకృష్ణకు ఉన్నటువంటి గ్రాఫ్ కేవలం సౌమ్యుడు, అజాత శత్రువు, వివాదారహితుడు, అంతేకాకుండా కష్టం వస్తే ఇంటి ముందుకు వచ్చి నిలబడి నేనున్నానని సాయం చేస్తాడు. అంటే ఇక్కడ ఎటువంటి రాజకీయ లబ్ధి ఆశించేది లేదు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులను ఏది ఆశించేటువంటి లేదు. అక్కడ అంటే ఆయన సుదీర్ఘకాలంగా వ్యాపారస్తుడిగా ఉన్నాడు. దాదాపుగా ఆయనకి వ్యాపారాలతోనే సమయం సరిపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ సమకాలీన రాజకీయాల వైపు ఆయన రావాలనుకున్న నేపథ్యం ఉంటే కనుక శ్రీనివాస్ ఇక్కడ ఒక్క ఇంపార్టెంట్ పాయింట్, అక్కడ జగ్గయ్యపేట నియోజకవర్గంలో చూసుకుంటే 60 నుంచి 70 వేల వరకు
కమ్మ సామాజిక వర్గం ఓట్లున్నాయి. అది కూడా బొల్లా శివరామకృష్ణ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల ప్రెస్ మీట్స్ చూస్తున్నాం. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన సంఘాలు ప్రెస్ మీట్స్ పెట్టడం చూసాం. జగ్గాయపేటలో వాళ్ళ శ్రీరామ్ తాతయ్య పైన వాళ్ళకున్నటువంటి వ్యతిరేకతను కావచ్చు, శివరామకృష్ణ పైన వాళ్ళకున్నటువంటి సానుకూల దృక్పథం కావచ్చు, రెండూ కూడా వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. మరి ఇప్పుడున్నటువంటి ఈ 60 నుంచి 70 వేల ఓట్లు ఏవైతే కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఉన్నాయో అవి చీలిపోయే అవకాశం ఉందిగా. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇది వైసీపీకి ప్లస్సే కదా. 100% ఈ ఓట్ బ్యాంకు చీలడానికి సిద్ధంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఎలాగంటే బొల్లా శివరామకృష్ణ పూర్తి స్థాయిలో రాజకీయాలు చేయకపోయినప్పుడు కూడా బొల్లా శివరామకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలంటూ కూడా కమ్మ సామాజిక వర్గం నుంచి ఈరోజు బలమైనటువంటి ఒత్తిడి ఉంది. ఎలాగంటే ఈ మధ్యకాలంలో నిర్వహించినటువంటి ఏదైతే ఈ విలేకరుల సమావేశం ఉందో దాదాపుగా ఒక 25 మంది ఆ వేదిక మీద కూర్చుండి ఆ ప్రెస్ మీట్లో ఉంటే ఆ ప్రెస్ మీట్లో దాదాపు కమ్మ సామాజిక వర్గంతో పాటు అన్ని సామాజిక వర్గాల నాయకులు అంటే దాదాపు ఇటు బ్యాంకు ప్రెసిడెంట్లుగా చేసిన వాళ్ళు, ఎంపీటీసీ జడ్పీటీసీలు చేసిన వాళ్ళు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు ఒక్కొక్క వ్యక్తి ఒక 500 కుటుంబాలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వ్యక్తి ఆ రోజు ఆ మీడియా సమావేశానికి హాజరు కావటం, అది శ్రీరామ్ హాజరు కావడం అనేది అసలు అది గొప్ప పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బొల్లా శివరామకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆశ పడకపోయినప్పుడు కూడా ఆయనకు ఉన్నటువంటి ఏదైతే ఈ బలమైనటువంటి సామాజిక వర్గం ఏదైతే ఉందో, ఇప్పుడు మనం చెప్పుకున్న 60-70 వేల కమ్మ సామాజిక వర్గం ఓటు ఏదైతే ఉందో, ఇంత బలమైనటువంటి సామాజిక వర్గం ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కలిగినటువంటి నియోజకవర్గంలో శ్రీరామ్ తాతయ్యకి టికెట్ ఇవ్వడాన్ని మొదటి నుంచి కూడా కమ్మ సామాజిక వర్గం కొంతవరకు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ సందర్భంలోనే వీళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో ఇస్తే ఈసారి కమ్మ సామాజిక వర్గానికి నియోజకవర్గం టికెట్ టీడీపీ టికెట్ కేటాయించాలి, లేదు అంటే కనుక ఇండిపెండెంట్గా వెళతాము అని చెప్పని మొదటి నుంచి సంకేతాలు పంపిస్తారు. అందులో నుంచి బలమైనటువంటి నాయకుడిగా ఎత్తుకునేటువంటి క్రమంలో వ్యాపారత్తగా వివాదరహితుడు సౌమ్యుడు అనేటువంటి అజాశత్రువుగా ఉన్నటువంటి బొల్లా శివరామకృష్ణని తీసుకొస్తే రాజకీయాలకు బాగుంటుందని గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేద్దామని ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఈ రోజు ఇక్కడ అంటే ఏదైతే ఈ కమ్మ సామాజిక వర్గానికి నడుస్తున్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ వ్యతిరేకతలో భాగంగా రేపొద్దున అది వైసీపీకి ప్లస్ అవ్వదు అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు కనిపించట్లేదు. పోతే ఏంటంటే ఇదే కంటిన్యూ అవుతాయి కనుక అధిష్టానానికి తాతయ్య తలనొప్పిగా మారుతారు, అది వైసీపీకి 100% ప్లస్గా మారేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆమెని రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.